ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం. వేలాది మంది తెలుగోళ్లు కలిసి విరోచిత పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోంది. నాపై ఉన్న కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి, కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని సీఎంగా జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేవాడు. నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు హస్తినాకు వెళ్లి వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తినా పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తూనే ఉంది. నేడు ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు 11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలి, ఉక్కు ఆస్తులను అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలని చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అప్పుల్లో కూరుకుపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే 18,000 కోట్లైన అవసరమని విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ తదితరులు విన్నవించిన కొద్ది రోజులకే ఎమర్జెన్సీ అడ్వాన్స్డ్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు 500 కోట్లు, ముడిసరుకు సంబంధించి బ్యాంక్ అప్పుల చెల్లింపులకు 1,150 కోట్ల చొప్పున మొత్తం 1,650 కోట్లను 2 విడతల్లో కేంద్రం ఆర్థిక సహాయం అందించింది. గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని నిలబెట్టడం కోసం, కాపాడటం కోసం ప్రకటించిన 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ గురించి రాష్ట్ర ప్రజలందరూ గత కొద్ది రోజుగా మీడియాలో చదువుతున్నారు. మన రాష్ట్రంలో చాలా పరిశ్రమలు ఉన్నాయి. విశాఖ ఉక్కు ప్రాముఖ్యత ఏంటంటే, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి సాధించిన ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. విశాఖ ఉక్కు కేవలం ఒక పరిశ్రమగానే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లోను, ముఖ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి ఒక గుర్తుగా విశాఖ ఉక్కుని మనం చెప్పుకుంటాం. మరి ఇలాంటి ఇంత ప్రాధాన్యత ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గట్టిగా అడగలేని కారణంగా నష్టాల్లో కూరుకుపోయి ప్రమాదంలో ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నం చేస్తే, ఎర్రవనాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు చేసిన పోరాటం ఫలితంగా ఆ తర్వాత వచ్చిన వాజ్పేయి గారి ప్రభుత్వం విశాఖ ఉక్కుకి ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించి ఆదుకున్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని నిలబెట్టడం కోసం, విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలనే ప్రయత్నాల్ని తిప్పికొట్టడం కోసం భారీ ప్యాకేజ్ 11,440 కోట్లు. వాస్తవానికి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఇప్పుడు 16,000 కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం.
చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి 16,000 కోట్లు కేటాయిస్తే విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవచ్చు అని ప్రధానమంత్రి గారికి తెలియజేసిన తర్వాత తక్కువ రోజుల్లోనే కొద్ది రోజుల్లోనే 11,440 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. దీనిని బట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమల పరిరక్షణ కోసం, అలాగనే కొత్త పరిశ్రమల స్థాపన కోసం, పెట్టుబడులు తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం ఎంత సీరియస్గా, ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఇది ఒక పెద్ద సాక్ష్యం. కాబట్టి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని తిప్పికొట్టడం జరిగింది. అలాగనే ఉత్తరాంధ్ర అభివృద్ధికి, పారిశ్రామికీకరణకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంత సీరియస్గా పనిచేస్తుంది అనేది ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలకి, మొత్తం రాష్ట్ర ప్రజలకి ఈ సంఘటన ద్వారా, ఈ నిర్ణయం ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా విశాఖతో పాటు రాయలసీమలోను, కోస్తాంధ్రలోను, ఉత్తరాంధ్రలోను ఇదే విధంగా వీలైనన్ని చోట ప్రభుత్వ రంగంలోను, ఇతర ప్రాంతాల్లో ప్రైవేటు పెట్టుబడులతో రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా లోకేష్ గారు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. కాబట్టి అది సాధించే లక్ష్యంతోనే ఇవన్నీ చేస్తున్నాం. మరి రాష్ట్రం మొత్తం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించే మహాయజ్ఞంలో భాగంగా 175 నియోజకవర్గాలు ఉన్న ఈ రాష్ట్రంలో తిరువూరు వాటాగా ఒక 11,500 ఉద్యోగాలు సృష్టించాలి. తిరువూరుకి ఒక హామీ ఇచ్చారు, ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తాము, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో తెలియజేయండి అని చెప్పినప్పుడు గౌరవ ఎంపీ కేశినేని చిన్ని గారి నాయకత్వంలో తిరువూరు పరిసరాల్లో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో తిరువూరులో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్కు, ఒక లెదర్ పార్కు ఏర్పాటు చేయడానికి గౌరవ ఎంపీ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎంపీ గారి నాయకత్వంలో తిరువూరు ప్రజలు, తిరువూరు నాయకులు అందరూ కలిసి రాబోయే రోజుల్లో తిరువూరు ప్రాంతాన్ని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకునే పనులు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తని తయారు చేయాలనే చంద్రబాబు నాయుడు గారి ఆశయానికి అనుగుణంగా తిరువూరు నియోజకవర్గంలో విద్యావంతులైన నిరుద్యోగుల్ని గత నెలలో ఒక 50 మందిని హైదరాబాద్ తీసుకెళ్లి NIRDలో వివిధ చిన్న పరిశ్రమల పట్ల అవగాహన కల్పించే ఒక ప్రయత్నం చేశాం. ఇప్పుడు NIRDకి సంబంధించిన ఒక బృందం ఏకొండూరు మండలంలో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తిరువూరు ప్రాంతంలో కూడా చిన్న పరిశ్రమల్ని, అలాగనే స్వయం ఉపాధిలో భాగంగా ఎంతో మంది చేత పరిశ్రమల్ని, వ్యాపారాల్ని పెట్టించే కార్యక్రమం మొదలైంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.